హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద వేదవతి ఎలాగైనా మాట్లాడుకోవాలి అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ కలిసి ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక నర్మద అత్తయ్య అత్తయ్య అని ఇక ఎంత మాట్లాడినా సరే వేదవతి మాత్రం అబ్బో ఇప్పుడు ఏం ప్రేమలు వలకపోస్తున్నావమ్మా, ఇక మీ ఆయన రమ్మనగానే తన వెంట వెళ్ళిపోయావు కదా, అప్పుడు గుర్తుకు రాని అత్త ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అయినా నాతో నీకేం అవసరం, అత్తయ్య అనే ప్రేమ ఉంటే ఇక నువ్వు నాకు ముందే చెప్పేదానివి జరిగిన సంగతి మొత్తం అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. నర్మద మాత్రం లేదు అత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వేదవతి వసే వల్లి నూనె తెచ్చుకో, నీకు తల నొస్తుంది అని చెప్పి అన్నావు కదా, ఇక నూనె పెడతా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో వల్లి నీనా అని చెప్పి అనగానే నీకే నీతి ఇంకడదానా, వెళ్ళి నూనె తెచ్చుకోపో అని చెప్పి అనగానే ఇక వల్లి నవ్వుకుంటూ సరే అత్తయ్య అని చెప్పి వెళ్ళి నూనె తెస్తూ ఉంటుంది. నర్మద ప్లీజ్ అత్తయ్య నాతో మాట్లాడండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే వసే వల్లి ఎంతసేపే అని చెప్పి అడగగానే వల్లి నూనె డబ్బా తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక వల్లికి ఆయిల్ పెడుతూ ఉంటుంది వేదవతి. దాంతో నర్మద ప్లీజ్ అత్తయ్య నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి, నా తప్పేమీ లేదు, నాకు కూడా ఏమీ తెలియదు, మీరు అమ్మలా చూసుకునేవారు నా పైన ఇలా కోపం చూపిస్తూ నాతో మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో వల్లి చూసారా అత్తయ్య, ఇక మిమ్మల్ని కూల్ చేయాలని మీ ముందు ఏదో అమ్మ అని ఇక నాదస్వరం ఊదుతూ ఉంది అని చెప్పి అనగానే ఇక వేదవతి నన్ను నువ్వు ఇంకా మోసం చేయలేవు, ఇక నా ముందు ఏదో నాటకాలు ఆడాలని చూస్తున్నావేమో, అవన్నీ నా దగ్గర చెల్లవు అని చెప్పి ఇక మోసపోయింది చాలు నీ చేతిలో అని చెప్పి అంటూ వెళ్తూ ఉంటుంది వేదవతి. ఇక దాంతో నర్మద ప్లీజ్ అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పి ఇక అలాగే వెనక పిలుచుకుంటూ వెళ్తుంది. దాంతో ప్రేమ అక్కడ నిల్చున్న ప్రేమ నర్మద కాలుకి అడ్డం పెడుతుంది. ఇక దాంతో నర్మద కింద పడుతుంది. అమ్మ అని చెప్పి నర్మద కింద పడి చూస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ అయ్యో అక్క అని అంటుంది, కానీ వేదవతి మాత్రం చూస్తూ ఉంటుంది. దాంతో ప్రేమ ఏంటి అత్తయ్య మీరు చాలా మూర్ఖంగా తయారయ్యారు, అక్క అంతలా దెబ్బ తగిలి అమ్మ అని చెప్పి అంత ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మీరేంటి అలా చూస్తూ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో వేదవతి అంత ప్రేమ అక్కపైన ఉంటే నువ్వు వెళ్ళి లేపొచ్చు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు, మీరిద్దరూ ఒకటేనే, మీరిద్దరూ కలిసే అన్ని మోసాలు చేస్తూ ఉంటారు, ఇక తన తప్పును నువ్వు కప్పిపుచ్చుతుంటావు, ఇక నీ తప్పును తను కప్పిపుచ్చుతూ ఉంటుంది, మీరిద్దరూ దొంగలే అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. దాంతో ప్రేమ ఏంటత్తా మీరు ఫస్ట్ రండి అక్క చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక నర్మద మాత్రం అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నాకు దెబ్బ తగిలిన మీకు మీ మనస్సు చెలించడం లేదా, మాట్లాడాలి అనిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో వల్లి ఏంటి వేదవతి అత్తయ్య అలా చూస్తుంది, మాట్లాడుతుందా ఏంటి అని చెప్పి ఇవన్నీ నాటకాలు అత్త, మీరు నమ్మకండి, ఇక కింద పడి దెబ్బ తగిలించుకొని మిమ్మల్ని కూల్ చేయాలని చూస్తున్నారు, ఇలా చేసే కదా మా అత్తయ్య గారిని మీ బుట్టలో వేసుకున్నారు, ఇక మీరు చెప్పినట్టు వినేటట్లు చేశారు, ఇక ఇప్పుడు అత్తయ్య గారు మీ మాటల్ని నమ్మదు, మీరు ఇలాగే కరిగిపోతూ ఉంటే ఇక వీళ్ళు ఇలానే మోసాలు చేస్తూ ఉంటారు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో ప్రేమ కోపం వచ్చి ఏంటి వల్లి అక్క ఎక్కువగా మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మోసాలంటే తెలియనట్టే చేస్తున్నావు అని చెప్పి అనగానే వల్లి వాము ఈ సీమ టపాకాయతో పెట్టుకోవద్దురా బాబోయ్, ఇక అత్త ముందు అంత నిజం చెప్పేసినా చెప్తుంది అని చెప్పి ఇక వల్లి నేనేమన్నా ప్రేమ చెల్లాయి నా పైన కోప్పడతావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం ఇక నా మనసుకు తగిలిన గాయం కంటే తనకి తగిలింది ఏం పెద్దదేం కాదు, వెళ్ళి చూసుకోమని చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నర్మద ఏడుస్తూ ఏంటి అత్త నన్ను కొంచెం దెబ్బ తగిలిన మీరు అల్లాడిపోయేవారు, అలాంటిది ఇప్పుడు నాకు దెబ్బ తగిలి నేను ఏడుస్తూ ఉన్నా పట్టించుకోవట్లేదు, ఇక తప్పంతా చేసింది మీ కొడుకైతే నన్నెందుకు అత్తయ్య శిక్షిస్తున్నారు
అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక అంతలోనే ధీరజ్, ఏంటమ్మా నువ్వు కూడా బుద్ధి లేకుండా ఇక నీ కొడుకు అని తనని వెనకేసుకొస్తున్నావా? వదిన పరాయింటిదని చెప్పి తన పైన నువ్వు కోపం చూపిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక దాంతో వేదవతి, ఏంట్రా చిన్నోడా ఒక్కసారి అంత మాట అన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. దాంతో ధీరజ్, నేనన్నది నిజమే కదమ్మా, ఇక వదినకు తెలియదు అనే విషయం మనకు కూడా తెలుసు. ఇక తన భర్తని ఏదో అందరి ముందు పరువు పోకుండా తన నగలు ఇచ్చి కాపాడినందుకు ఇంకా మనందరం అంతలా అర్థం చేసుకునే భార్య వచ్చింది అని చెప్పి మెచ్చుకోవాల్సింది పోయి ఇక అన్నయ్య చేసిన తప్పును కాకుండా వదిన చేసిన తప్పునే మనం అనడం ఏమీ కరెక్ట్ కాదమ్మా. ఇందులో మొత్తం తప్పంతా సాగర్ అన్నయ్యదే. మీరు ఏమైనా అనాలి అంటే అన్నయ్యని అనండి. ఇక పరాయింటి నుంచి వచ్చింది కదా అని వదినని ఇలా మాటలతో బాధ పెడుతూ మీరు మాట్లాడకుండా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరినీ కాదని వదిన మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా ఇలా కోపం చూపిస్తే తను ఒంటరిని అయిపోయానని ఏడుస్తోంది అమ్మ. వదిన చాలా బాధపడుతుంది అని చెప్పి అంటాడు ధీరజ్. ఇక దాంతో వేదవతి కంట్లో నుంచి కూడా నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక ప్రేమ ఎందుకత్త లోపల అంత ప్రేమ పెట్టుకొని పైకి కఠినంగా ఉంటారు? మాట్లాడండి అత్తయ్య అని చెప్పి అనగానే ఇక నర్మద వెళ్ళి వేదవతి కాళ్ళపైన పడి, నన్ను క్షమించండి అత్తయ్య, నేను తెలియక ఏదైనా తప్పు చేస్తే అని చెప్పి అనగానే ఇక వేదవతి, లే నర్మద లే అని ఇక కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పటి నుండి ఏం జరిగినా నాకు చెప్పు, వాడి వల్ల నువ్వు కూడా నిందలు పడాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. ఇక నర్మద, సరే అత్తయ్య, ఇప్పటి నుండి నేను ఏ విషయం మీ దగ్గర తాయను, కానీ నన్ను కోపం ఉంటే కొట్టండి, కానీ నాతో మాట్లాడండి అత్తయ్య, మీ కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అనగానే ఇక వేదవతి నర్మదని హగ్ చేసుకొని, నేను నీకు అమ్మ లాంటి దాన్నే, కానీ నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావు, నా కూతురే నాకు అబద్ధం చెప్పింది అని చెప్పి బాధ తప్ప కూతుర్లా చూసుకున్న నన్ను మీరు అత్తలాగే అనుకుంటున్నారు అని నేను బాధపడుతున్నా అని చెప్పి అనగానే ఇక ప్రేమ నర్మద, చాచా అలా అంటారేంటి అత్తయ్య అని చెప్పి ఇక ముగ్గురు కలిసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక వల్లి మాత్రం, వీళ్ళని ఎంత విడదీద్దామని చూసినా సరే ఎప్పుడు కలిసిపోతూనే ఉన్నారు, ఎప్పుడు నన్నే ఒంటరిని చేస్తున్నారు, ఇంకా దీనికంటే పెద్ద ప్లానే వేయాలి. ఇక వేదవతి అత్తయ్య గారికి వాళ్ళ మీద ఉన్నవి లేనివి నూరిపోసి వాళ్ళంటేనే ఇక చిరాకు పడేలా చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది వల్లి. ఇక అంతలోనే రామరాజు తిరుపతి ఇంటికి రానే వస్తారు. ఇక రామరాజు తిరుపతి చాలా కోపంగా ఉండడం చూస్తుంది వేదవతి. ఏంటండి రైస్ మిల్లుకు వెళ్ళారా? ఏమైందండి? మీరు రైస్ మిల్లుకు వెళ్ళి వస్తే చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నాను, మీరెందుకండి ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. రామరాజు అయితే ఏమీ లేదు బుజ్జమ్మ అని చెప్తూ ఉంటాడు. దాంతో తిరుపతి, ఏమీ లేదంటావేంటి బావా అని చెప్పి అనగానే ఇక వేదవతి, ఒరే తిరుపతి, నువ్వైనా చెప్పురా ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది వేదవతి. దాంతో తిరుపతి, అదే అక్క, ఆ సేనాపతి భద్రావతి అక్క, మేము పైసల కలెక్షన్ కోసం వెళ్తే ఇక షాప్ దగ్గరికి వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పి అంటారు. దాంతో వేదవతి, ఏంట్రా ఏమైనా గొడవ జరిగిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక తిరుపతి, లేదక్క, కానీ అక్కడికి వచ్చి ఇక బావకి చాలా గౌరవం ఇచ్చే షాపు దగ్గరికి వెళ్ళి ఇక మీరు ఈయన దగ్గర రైస్ తీసుకుంటున్నారా, వాడు ఎలాంటి వాడో తెలుసా అని చెప్పి ఇక అమూల్య లేచిపోయిందని, మన సాగర్ డబ్బు పెట్టి జాబ్ కొన్నాడని ఇక ఆ ఓనర్కి చెప్పారు అని చెప్పి అనగానే ఇక వేదవతి షాక్ అయిపోతుంది. ఇక ధీరజ్ అయితే చాలా కోపంతో ఉంటాడు. ఇక వేదవతి, వాళ్ళకేంటంట్రా ఇక ఉన్న గొడవలు చాలావన్నట్టు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వేదవతి, ఇక తిరుపతి, అక్కడితో ఆగలేరు అక్క, ఇంకా చాలా అన్నారు బావని మాటలు, ఇలాంటి మీరు నీతిపరుడు అనుకుంటున్నాయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో చూసారా అని చెప్పి ఇక బావని చాలా చులకన చేసి మాట్లాడారు. అక్కడి నుంచి నేను బావ సైలెంట్గా వచ్చేసాం. ఇక ఆ షాప్ అతనైతే, ఏంటయ్యా రామరాజు గారు, ఇక నీ కొడుకు జాబ్ కొన్నాడు అంటే ఇక సామాన్యుల మీద ఆ డబ్బు ఎలాగైనా లాగాలి అనే కదా చూసేది, ఇక తను లంచం తీసుకునే కదా జాబ్ చేసేది, మీరు ఎంత నిజాయితీ పరులో, ఇక ఊర్లో పేరున్నవారు అని అనుకున్నాను, ఇలాంటి వారా అని చెప్పి బావ మొహం పైనే ఇక ఆ షాప్ అతను అనేసరికి నాకైతే చాలా బాధగా అనిపించింది.
అక్క అని అంటూ ఉంటాడు ఇక తిరుపతి. ఇక దాంతో ధీరజ్, ఏంటి మామ నువ్వు చెప్పేది, వాళ్ళు ఇంత పని చేశారా అంటే, ఇక అవునరా అల్లుడు, నాకైతే చాలా బాధగా అనిపించింది. మనకు ఏమైనా గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి, కానీ ఇలా పని చేసుకునే దగ్గర ఇలా గొడవలు పెట్టడం ఏంట్రా, మన పరువు పోయేలా చేయడం ఏంటి అని అంటూ ఉంటాడు ఇక తిరుపతి. ఇక దాంతో రామరాజు, మనం చేసేది ఏముందిరా తిరుపతి, మన వాళ్ళు చేసిన తప్పేగా వాళ్ళు మనని వేలెత్తి చూపించేది. ఇక నా బంగారు తల్లి అనుకున్న అమూల్య ఈ నాన్న గుండెలపైన తన్ని శత్రువైన ఆ విశ్వగాడితో లేచిపోయింది. ఇక నా కొడుకు నాకంటే బాగా రైస్ మిల్లు చూసుకుంటాడు అని అనుకున్న సాగర్ ఏమో వాడు డబ్బు పెట్టి జాబ్ కొని ఇక ఇద్దరు ఈ ఊర్లో పరువు లేకుండా చేశారు. నన్ను బయటికి వెళ్తే అందరూ చూసి నవ్వుకునే పరిస్థితికి దిగజార్చారు. ఇక ఎవరిని ఏమంటే ఏం లాభం రా, నా పిల్లలే నా పరువు తీస్తున్నారు, ఇక బయటి వారు తీయడంలో తప్పేముంది అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక దాంతో ధీరజ్, ఏంటి నాన్న మీరు మాట్లాడేది, మన ఇంట్లో మనకి 1,00,000 ఉంటాయి, వాడెవడు మనల్ని అనడానికి, నిన్ను చులకన చేసి మాట్లాడడానికి అని అంటూ ఉంటాడు ఇక ధీరజ్. ఇక వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ, ఊరుకోరా ధీరజ్, ఊరుకో అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక దాంతో ధీరజ్, లేదు ప్రేమ, వాళ్ళ సంగతి చెప్తా అని అంటూ ఉంటాడు. దాంతో రామరాజు, వద్దురా చిన్నోడా, ఇక ఇప్పటికే అవుతున్న గొడవలు చాలు, ఇక మనం ఇప్పుడు వాళ్ళపైకి గొడవకి వెళ్ళి ఏమైనా అన్నా, ఉన్నదే కదా మేము అన్నది, ఉన్నదంటే ఎందుకు అంత ఉలిక్కిపాటు అని అంటారు. ఇక మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పడి ఇక మాటలు అనిపించుకోవడం అవసరమా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి, ఇక నా తలరాత ఇంతే, నా పిల్లల వల్లే నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి, ఏం చేస్తా నేను, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఇలాంటి వాళ్ళు నాకు పుట్టారు అని అంటూ ఉంటాడు ఇక రామరాజు. ఇక దాంతో ధీరజ్, లేదు నాన్న మీరు అలా అనుకోకండి అని అంటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే, ఇక ఇవన్నీ వదిలేయండి, మీకు టీ కానీ ఇక మజ్జిగ కానీ తీసుకురానా, ఎండలో పడి వచ్చారు కదా అని అంటూ ఉంటుంది ఇక వేదవతి. ఇక ధీరజ్ మాత్రం కోపంతో, ఆ సేనాపతి కాడికి ఎంత ధైర్యం ఉండాలి, ఇక నలుగురిలో మా నాన్నని అవమానిస్తాడా, వాని సంగతి చెప్తా అని కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇక వెనకాల తిరుపతి, రామరాజు అందరూ వద్దురా అని చెప్తూ ఉంటాడు. ఇక ధీరజ్ మాత్రం కోపంగా వెళ్ళి, ఎవరి సేనాపతి భద్రావతి బయటికి రా అని పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో ధీరజ్ వెంటనే, అమూల్య ఏంటి ధీరజ్ అన్నయ్య ఎందుకు అలా వీళ్ళని గట్టిగా పిలుస్తున్నాడు, ఏం జరిగి ఉంటుంది అని అమూల్య కూడా బయటకు వచ్చి, ఏమైంది అన్నయ్య, ఎందుకు అన్నయ్య ఇంత గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్, లేరా వాళ్ళు ఇంట్లో అని అనగానే, ఉన్నారు అంటే బయటికి రమ్మను వాళ్ళని, వాళ్ళ సంగతి చెప్తా నేను అని అంటాడు. ఇక దాంతో భద్రావతి, ఏంట్రా నోరు లేస్తోంది, పేర్లు పెట్టి పిలిచే అంత పెద్దవాళ్ళు అయిపోయారా మీరు, ఏంటి విషయం అని అంటూ ఉంటుంది ఇక భద్రావతి. ఇక సేనాపతి అయితే నవ్వుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు. ఇక విశ్వక్ కూడా, ఇక ధీరజ్, ఏంట్రా మా నాన్న గురించి తప్పుగా వాగుతున్నావంట, ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకో, నలుగురిలో మా నాన్నని తక్కువ చేసి మాట్లాడడానికి నీకెంత ధైర్యం రా అని అంటూ ఉంటాడు ఇక ధీరజ్. దాంతో సేనాపతి, నేను ఉన్నదే కదరా అన్నది, లేనిదేమైనా అన్నానా, మీ చెల్లి లేచిపోలేదా అంటే, ఇక లేపుకెళ్ళింది నీ కొడుకు అన్న నిజం నీకు తెలీదా, నా చెల్లిది ఎంత తప్పు ఉందో నీ కొడుకుది కూడా అంతే తప్పు ఉంది కదా, ఇక నీ కొడుకేమో శుద్ధ పూసలాగా నీ చెల్లి లేచిపోయింది అంటున్నావేంటి అని అంటూ ఉంటాడు ఇక ధీరజ్. ఇక అప్పుడు సేనాపతి, అయితే నా కొడుకుది తప్పుంది అంటే, నా కూతుర్ని లేపుకెళ్ళిన నీది కూడా తప్పే కదా అని అంటూ ఉంటాడు ఇక సేనాపతి. ఇక రామరాజేమో, వద్దురా పదరా ఇంట్లోకి అంటూ, ఇక తిరుపతి కూడా, మీరు మాట్లాడింది చాలా తప్పు అన్నయ్య, ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి, కానీ నలుగురిలో మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు, మీరు ఏదైనా ఉంటే ఇప్పుడు అనండి, వాళ్ళ ముందు ఎందుకు అలా మాట్లాడారు, సాగర్ జాబ్ గురించి మీకేం అవసరం, ఇంట్లో నుంచి
వెళ్తే మీకేంటి, లేకపోతే మీకేంటి, మీకు అసలు ఏం సంబంధం ఉందని అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తిరుపతి. ఇక దాంతో సేనాపతి, ఏంట్రా తిరుపతి, ఇక మీ భావనంటే నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక విశ్వకైతే, ఏయ్ ఏంట్రా ధీరజ్, మా నాన్న పైకే నువ్వు అరుస్తున్నావు, మేమేమైనా తప్పుగా మాట్లాడామా? మీ చెల్లి లేచిపోయింది, నాతో లేచిపోయే కదా వచ్చింది. ఇక మీ సాగర్ అన్నయ్య జాబ్ కొన్నాడని ఊరే మాట్లాడుకుంటుంది. ఇక మేము చేసింది ఏముంది అందులో అని చెప్పి అంటూ ఉంటాడు విశ్వక్. ఇక ధీరజ్, ఏదేమైనా సరే మా విషయం గురించి మీకు అవసరం లేదు, మీ పనేదో మీరు చూసుకోండి, మా నాన్న జోలికి ఇంకొకసారి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక దాంతో సేనాపతి, ఏంట్రా నువ్వు ఊరుకునేది, ఏం చేస్తావో చే, మేము అలానే మాట్లాడతాం. ఇక ఇప్పుడు మీ చెల్లి లేచిపోయింది అనగానే మీకు అంతలా కోపం వస్తుంది, మా ఇంటి నుంచి 2 ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మీకు ఆ బుద్ధి లేదంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సేనాపతి. ఇక అంతలోనే విశ్వక్ నవ్వుతూ, అంత బుద్ధి ఉంటే బాగానే ఉండు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఏం కూసావురా అని చెప్పి అంటాడు ధీరజ్. అవునరా, మీ నాన్నకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు అనగానే ఇక వెంటనే ధీరజ్ కోపంతో, మా నాన్ననే అంటావురా అని చెప్పి ఇక వెళ్ళి ధీరజ్ విశ్వక్ని కొడుతూ ఉంటాడు. ఇక ప్రేమ, అమూల్య, నర్మద అందరూ వచ్చి వద్దు ధీరజ్ అని ఆపుతూ ఉంటారు. ఇక విశ్వక్ మాత్రం ఏమీ చేయలేక, ఇక తప్పులు చేసిందంత మీరు పెద్ద పోటు మొనగాన్లా వచ్చి నన్ను కొడుతున్నావేంట్రా, ఇంకొక దెబ్బ నా మీద పడినా సరే నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు విశ్వక్. ఇక ధీరజ్, ఇయ్యరా ఏమని ఇస్తావో నేను చూస్తాను, చెల్లిని లేపుకెళ్ళావని నేను కూడా నీ పైన కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ధీరజ్. ఇక దాంతో భద్రావతి, ఏంట్రా నా అల్లుడిపైనే నువ్వు కంప్లైంట్ ఇస్తావా, ఇయ్యరా చూద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంతలో జానకి గారు వచ్చి, ఏంట్రా ఈ రెండిండ్ల మధ్య ఇక ఈ గొడవలు ఆగవా, ఎన్ని గొడవలు చేస్తారా, రోజుకో గొడవ అని చెప్పి ఇక తిడుతూ ఉంటుంది జానకి గారు. ఈ ఇంటి విషయం మాట్లాడుకున్నప్పుడు ఈ ఇంట్లో విషయం ఆ ఇంట్లో వాళ్ళకి, ఆ ఇంట్లోది ఈ ఇంట్లో వాళ్ళకి ఎందుకురా, ఎవరి బ్రతుకులు వారు బ్రతకండి, గొడవలు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జానకి గారు. ఇక దాంతో భద్రావతి, అది కాదు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో జానకి, నాకు అంతా తెలుసు భద్ర, మీరేం చేస్తున్నారు అంతా తెలుసు, వాళ్ళ గురించి మీరు చులకనగా మాట్లాడడం ఎందుకు, మీరు వాళ్ళతో గొడవ పడడం ఎందుకు, మీ బ్రతికేదో మీరు బ్రతకండి, వాళ్ళదేదో వాళ్ళు బ్రతుకుతారు. ఇక ఇద్దరికి మాటలు లేనప్పుడు లేనట్లుగానే ఉండండి, ఇలా పోట్లాడుకోవడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ పెద్ద ఆవిడ. ఇక దాంతో సేనాపతి కూడా, మీకు తెలియదు పెద్దమ్మ, వీళ్ళు మనల్ని ఎంతలా మోసం చేశారో, ఇక వీళ్ళని ఒక్క మాట అంటే వీళ్ళు ఊరుకోలేరు, ఇక మన పిల్లల్ని మాత్రం వాళ్ళు లేపుకెళ్ళొచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో జానకి గారు, అది 20 ఏళ్ల క్రితం అయిపోయిన గతం రా, ఇక దాన్ని ఊరికే తవ్వుకుంటూ ఇలాగే గొడవలు పడతారా, వాళ్ళేమీ పరాయి వాళ్ళు కారు, నీ చెల్లి పిల్లలు, ఇక వాళ్ళతో ఎందుకురా గొడవ పడేది, అందరూ కలిసి మంచిగా ఉండండిరా అంటే ఎప్పుడు ఇలా కొట్టుకొచ్చేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంతలో సేనాపతి, ఆ విషయం మాకు కాదు, వాళ్ళకు కూడా చెప్పండి, ఇప్పుడు మేమేం వాళ్ళ ఇంటిపైకి వెళ్ళలేదు కదా పెద్దమ్మ, వాళ్ళే మన ఇంటిపైకి వచ్చారు కొట్టడానికి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సేనాపతి. దాంతో ఇక జానకి గారు, ఇక మీరేం చేస్తే వాళ్ళు మన ఇంటిపైకి వచ్చారో నాకు తెలీదా, ఇక సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళండి, వేదవతి మీరు కూడా ఇంట్లోకి వెళ్ళండి, ఇంట్లోకి అందరూ వెళ్ళిపోండి, ఈ గొడవలేంటో మీరేంటో నాకేమీ అర్థం అవడం లేదు అని చెప్పి ఇక జానకి గారు, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పెద్ద ఆవిడ. ఇక రామరాజు మాత్రం లోపలికి వెళ్ళి ఇక ఏడుస్తూ కూర్చుంటాడు. ఇక వీళ్ళు చేసిన పని వల్ల నన్ను అందరూ చాలా చులకనగా చూస్తున్నారు, ఇన్ని రోజులు రామరాజు అంటే ఊళ్ళో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు, ఇప్పుడు ఇక ఒక కూతురు లేచిపోయింది, కొడుకేమో జాబ్ కొన్నాడు అని చెప్పి అందరూ నా కళ్ళ ముందే మాట్లాడుకుంటూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు, నాకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్న పరువు పోయినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. ఇక దాంతో వల్లి, అవును మామయ్య గారు, మనం ఇలా బాధపడటానికి కారణం సాగర్ నర్మదానే, ఇంకా వాళ్ళ వల్లే మామయ్య గారు ఇంత నరకయాతన అనుభవిస్తున్నారు, ఇక ఆ ప్రేమ వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎప్పుడు సందు దొరికితే చాలు మామయ్య గారిని మాటలతోనే చంపేస్తున్నారు, ఇక వీళ్ళిద్దరూ ఇంతే, మామయ్య గారిని నెమ్మదిగా బ్రతకనివ్వరు, ఎప్పుడు ఇంటిపైకి ఏదో ఒక గొడవ తెచ్చి పెడుతూనే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి.
ఇక దాంతో వేదవతి కూడా ఏడుస్తూ ఉంటుంది. తిరుపతినేమో ఏంటి వల్లి నువ్వు అటు తిరుగు ఇటు తిరిగి ఎప్పుడు చూడు ఇక నర్మద ప్రేమదే మొత్తం తప్పు అని చెప్తావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తిరుపతి అయినా ఏంటి మీ నాన్నగారిని బావగారు కూర్చుని క్యాష్ కౌంటర్లో నువ్వు కూర్చోపెట్టావు అని చెప్పి అనగానే ఇక వేదవతి ఏంట్రా తిరుపతి నువ్వు మాట్లాడేది అంటే అవును అక్క ఈరోజు వల్లి వాళ్ళ నాన్న రైస్ మిల్లుకు వచ్చాడు. ఇక అక్కడికి మా బావగారు వస్తే మీ ఆరోగ్యం బాగోలేదు మీరు రావద్దు మామయ్య గారు ఇక అంతా చందుబా చూసుకుంటాడు అని చెప్పి క్యాష్ కౌంటర్ మా నాన్నకి ఇచ్చేయండి తను బాగా చూసుకుంటాడని ఇక ఆ చైర్లో ఇప్పటి వరకు బావ తప్ప ఎవరు కూర్చోలేదు. అలాంటిది ఇక ఆ చైర్ని వల్లి వాళ్ళ నాన్నని కూర్చోపెట్టింది అని చెప్పి అనగానే ఇక వేదవతి ఏంటండి మీరు మాట్లాడరేంటి తిరుపతి చెప్పేది నిజమేనా అంటే ఇక దాంతో రామరాజు అవును బుజ్జమ్మ నేను ఎలాగూ రైస్ మిల్లుకు వెళ్ళను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో వేదవతి ఏంటండి మీరు రైస్ మిల్లుకు వెళ్ళకపోవడం ఏంటి మీరు వెళ్ళాలనే కదా నేను ఇదంతా చేసింది అయినా కూడా మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ చైర్ మీది ఇక ఆ ప్లేస్ ఎవరు కూర్చోవడానికి వీల్లేదు చెప్తున్నా వల్లి నీకైనా బుద్ధి లేదా మీ మామయ్య గారు కూర్చునే చైర్లో వేరే వాళ్ళని ఎలా కూర్చొనిస్తావు అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక వల్లిని. ఇక నర్మదా ప్రేమ వల్లి అక్క చేష్టలలో ఏదో తేడాగా ఉంది. ఇక వాళ్ళ నాన్న రైస్ మిల్లుకు వెళ్ళడం వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాంతో వేదవతి వల్లి ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు చెప్తున్నా అయినా మీ నాన్నగారు ఇన్ని రోజులు రైస్ మిల్లుకు వెళ్తేనే రైస్ మిల్లు పనిచేస్తుందా ఇక చందు తిరుపతి చూసుకుంటారు మీ నాన్నని రైస్ మిల్లుకు వెళ్ళొద్దు అని చెప్పు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి. ఇక దాంతో వల్లి అది కాదు అత్తయ్య గారు ఇక నాన్నగారు చూసుకుంటారు అంటే ఏం అవసరం లేదు కొత్త వాళ్ళు రైస్ మిల్లుకు వెళ్ళే పనే లేదు ఇక మీ మామయ్య గారు రేపటి నుంచి వెళ్తారు మీ నాన్నని వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.